హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. అందరు ఎట్లున్నారబ్బా? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీ అందరు కూడా మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ ఈ మధ్య మార్నింగ్ రొటీనే చూపిస్తున్నారు. మనం అలాగే మార్నింగ్ రొటీన్ చూపిస్తే కొత్తగా ఏముంటుందబ్బా అని మనమైతే ఈవినింగ్ రొటీన్ అయితే చేస్తున్నాం. మనం అందరికన్నా స్పెషల్గా ఉండాలి కదా. ఇక్కడైతే రోడ్డు మీద మేము చిన్నగా ఉన్నప్పుడు పిల్లలందరం చాలా మందిని కలిసి ఆడుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు చూడండి ఎవరంతా ఒంటరిగా ఆడుకుంటున్నారు. ఇక్కడ మా అమ్మ మా కన్నయ్య అయితే షాప్కి వెళ్తున్నారు. మా అమ్మని ఎంత చెప్పినా సరే ఈ పడాలు కుట్టియకంటే ఈయననే ఈనదు. ఆ ఊళ్ళోకి వచ్చిన వాళ్ళతో కుట్టిస్తూనే ఉంటుంది. ఆ పడాలు కుట్టియనికి కూడా 300 పడుతుంది. అదే సాప కొనుక్కోవచ్చు కదా అంటే సాప అన్నిటికీ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయలేం. ఈ పడాలే యూజ్ చేస్తామంటది. చెప్పినా వినదు అసలు. పెళ్ళిగాక ముందుకు నాకు ఇంత బద్ధకం లేకుండే అబ్బా. నేనైతే ఇల్లు నీట్గా పెట్టుకొని బాగా ఇంట్రెస్ట్తోనే పని చేసుకునేదాన్ని, అంత చక్కగా పెట్టుకునేదాన్ని. కానీ ఈ మధ్య అయితే ఫుల్ అసలు మస్తు బద్ధకం వచ్చింది. అసలు చేత కూడా అవ్వట్లేదు, ఇంట్రెస్ట్ అస్సలే రావట్లేదు. ఎక్కడ సామాన్లు అక్కడనే వేస్తున్నా అని చెప్పి మా అమ్మ అయితే బాక్సులు తీసుకొని అందులో అయితే కొన్ని ఐటమ్స్ అయితే పెట్టింది. ఇంకా సాయంత్రం అయితే అయ్యింది. చాయ్ పెట్టుకుందామంటే మా నాన్న ఎందుకో ఏమో ఎప్పుడు సిలిండర్ అయితే కింద బంద్ చేస్తాడు. మా నాన్న బంద్ చేస్తే మా అమ్మ బంద్ చేస్తే మా నాన్న, ఇద్దరు అయితే ఎప్పుడు బంద్ చేస్తానే ఉంటారు. ఇక్కడైతే కరెంట్ అయితే నాతో ఒక ఆట ఆడుకుంటుంది అబ్బా ఈరోజు. ఎందుకో అనేది కొద్దిసేపు పెట్టాక చెప్తా ఆగండి. ఇక్కడ ఛాయ్ అయితే పెట్టుకుంటున్నా. మా కన్నయ్య చూడండి వచ్చి ఎలా డ్రామాలు ఆడుతున్నాడు. అసలు లాస్ట్లో చూడండి ఇక్కడ వీడియో శాంభవి అంటే ఎలా తీసిందో వీడియో చూడండి. అందుకే నేను తనని తీసుకొని నిన్నే ఇలా తీస్తానో చూపిస్తావని చెప్పి తననైతే వీడియో తీస్తున్నా. మా కన్నయ్య యాక్టింగ్ చూడండి. డ్రామా. ఈ మధ్య మా కన్నయ్యలో ఉన్న అన్ని కళలు బయట పడుతున్నాయి అబ్బా. అందులో ఈ కళ ఒకటి, ఎత్తుకోకుంటే సార్ ఏమన్నా అడిగింది ఒకటి సార్ ఇట్లా ఆహా అని ఏడవడం. ఇదో కొత్తగా నేర్చిండి ఈ మధ్య. అసలు మధ్యాహ్నం నుంచి ఏమన్నా తినాలి తాగాలి అనిపిస్తుంది. అలా అని చెప్పి ఫస్ట్ రాగి జావ కాసుకుందామంటే ఇంట్లో బెల్లం అయిపోయింది. అలా అని చెప్పి అయితే ఆఫ్టర్నూన్నే కదా ఎండ కొడుతుందని చెప్పి నిమ్మరసం అయితే చేసుకుందాం అనుకున్నా. చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టిందే ఆలస్యం లేదు. కరెంట్ అయితే పోయింది. ఎందుకో ఏమో ఈరోజు నా మీద పగబట్టినట్టుంది. ఊకే పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది. ఈరోజు దాగే బాకి లేనట్టుంది దాన్ని. ఇక రేపే తాగాలి. ఇంకా ఏమీ లేనప్పుడు ఛాయ్ దిక్కన్నట్టు ఇంకా ఛాయ్ పోసుకొని ఇంట్లో బిస్కెట్స్ ఉంటాయి అయితే అవి వేసుకొని తింటుంది. ఇంకా ఈ బిస్కెట్స్ మీకు గుర్తున్నాయా? చిన్నప్పుడు అయితే చాలా ఫేమస్. నేనైతే బాగా తినేదాన్ని. అదే మళ్ళీ గుర్తొచ్చి మా నాన్నతో తెప్పించుకొని అయితే తింటున్నా. కానీ మా కన్నయ్య చూడండి నాకు ఒక్క బిస్కెట్ అన్నీ ఇవ్వకపోదా అన్నట్టు ఎట్లా చూస్తున్నాడు. కానీ అవి బిస్కెట్స్ పెట్టొద్దన్నారు. ముందే ఇవి సాల్ట్ బిస్కెట్స్ అస్సలే పెట్టొద్దన్నారు. మరి వాడికి పెట్టొద్దంటున్నావు, నువ్వు తినొచ్చా అంటారేమో. వాడు నన్ను నువ్వు తినకు మమ్మీ అని అడిగిన రోజు ఖచ్చితంగా నేను కూడా వాడు ఏ ఫుడ్ తింటాడో నేను కూడా అదే ఫుడ్ అలవాటు అయితే చేసుకుంటా. ఇక్కడ కొన్ని బట్టలు అయితే మా అమ్మ మడత పెట్టింది. వాటిని అయితే ఇంట్లో పెడుతున్నా. చిన్నప్పుడు చీర మడత పెట్టడానికి నేను పడ్డ కష్టాలు అయితే అంత ఇంత కాదు. ఆ చీర మా అమ్మ అయితే చీర మడత పెట్టు నీకు ఏదని ఇప్పిస్తా అని చెప్పేది. ఆ చీర మడత పెట్టలేక నేను తంటాలు అయితే పడేదాన్ని అబ్బా. అదే నేనేం అడిగినా చేసి పెడుతుంది మా అమ్మ. అలాంటి మా అమ్మ నన్నైతే ఒకటి చేయమని అడిగింది. అదేంటబ్బా అనుకుంటున్నారా? మ్యాగీ. మొన్న మా వదిన ఇంటికి వచ్చినప్పుడు అయితే తన స్టైల్లో ఎలా మ్యాగీ చేస్తుందో చేసి చూపించింది. ఆ టేస్ట్ మా అమ్మకు బాగా నచ్చిందంట. మళ్ళీ ఒకసారి వదిన చేసినట్టు చెయ్యమ్మా అని చెప్పి అయితే నన్ను అడిగింది. ఇంకా అడిగి 3 days అవుతుంది. కానీ నేను ఈరోజు చేస్తా రేపు చేస్తా అని చెప్పి పోస్ట్పోన్ చేస్తూ వచ్చిన. కానీ నేను మా అత్తగారి ఇంటికి వెళ్ళే టైం అయితే ఆసన్నమయ్యింది. ఇంకా దగ్గర పడుతుంది. ఇప్పుడు చేసి పెట్టలేను అనుకో, అక్కడికి వెళ్ళాకైతే అక్కడొక్క రెసిపీ అడిగితే చేసి పెట్టలేనా అని చెప్పి అక్కడికి వెళ్ళాక నాకైతే అసలు బాధ అనిపిస్తుంది. అదంతా బాధ ఎందుకురా అని చెప్పి ఈరోజు అయితే చేద్దామని అయితే కూర్చుంది. ఇంకా దానికోసమే వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నా. ఇంకా నేను ఈ పని చేస్తున్నా అని చెప్పి మా కన్నయ్యనైతే మా తమ్ముడు ఆడిస్తూ ఉన్నాడు. కానీ ఈ మనగాంధీ లడ్డుగాంధీ మాత్రం ఎప్పటికీ గొడవ తీరదబ్బా. ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. ఇంకా నాకైతే ఉడకబెట్టిన ఇంక ఈ వెజిటేబుల్స్ వేయాలి. లాస్ట్లో ఈ మసాలా వేసి దించేస్తే అయిపోతుంది. ఆ ప్యాకెట్స్ ఇస్తే కొద్దిసేపు ఆడుకుంటాడు కదా అని నేను అనుకుంటే మా వాడేమో ప్యాకెట్స్తో ఆడుకుని నాతో ఆట పెట్టిండు. అవి కింద వేసుకుంటూ నేను తీసేయాలంట. బై పిల్లలు అయితే మనం ఓటు వేయించుకుంటే వాళ్ళు ఇంకోటి అయితే చేస్తారు. ఇంకా ఇంత ఆట ఆడుతుంటే ఇది కాదురా ఇంకా నా నడుములు పోతాయి అని చెప్పి అయితే బయటకు వచ్చినాయి. బయటికి వస్తే ఈగల బాధ ఒకటి అయింది. దగ్గరికి వెళ్తే చాలు జువ్వు మళ్ళీ లేచిపోతే మళ్ళీ ఒక్క నిమిషం వెనకకి రాగానే మళ్ళీ వచ్చి వాళ్తున్నాయి. మా ఇంటి దగ్గరనే ఇట్లైనా అందరి ఇళ్ళల్లో ఇంతేనా అంటే మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరింట్లో ఈగలు అయితే సేమ్ ఇట్లే ఉన్నాయి. మస్తు ఈగలు అయితే అయినాయి.
పొద్దుసాన మీ ఈగల బాధ పొద్దుమిక దోమల బాధ. ఈ పల్లెటూర్లలో ఇట్లే ఉందా, సిటీలో కూడా ఇట్లే ఉందా నాకైతే అర్థమవుతలేదు. కానీ ఈ ఈగల వల్ల అయితే అన్ని రోగాలు వస్తాయి. ఇంకా మా కన్నయ్య అయితే ఫుల్ తిరుగుతూ ఉంటాడు, అదే భయం వేస్తుంది. ఫుల్ ఈగలు అయితే వస్తున్నాయి. దాంట్లోకి ఏం సొల్యూషన్ ఏం అర్థం అవ్వట్లేదు. ఏమైనా సొల్యూషన్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నీళ్ళు అయితే అంటే అన్నీ నిండి నీళ్ళు అయితే పోతున్నాయి. ఇక మా కన్నయ్య వాటిని చూసి చూడండి ఎట్లా పోయి వాడే బంద్ చేస్తా అన్నట్టుగా చేస్తున్నాడు. కానీ అక్కడ బంద్ చేయడు, వాటి ఇంకా ఆ నీళ్ళతో పోయి ఆట పెడతాడు. మా వాడికి ఎందుకో నీళ్ళు అంటే మస్తు పానం అసలు. నేనైతే ఇంత ప్రాసెస్లో అస్సలు చేయను, చాలా సింపుల్గా చేస్తాను. కానీ ఆ టేస్ట్ కన్నా ఈ టేస్ట్ అయితే బాగుందన్నది మా అమ్మ. అందుకే ప్రాసెస్ ఎక్కువైనా సరే కొంచెం చేయడానికి అయితే ట్రై చేస్తుంది. ఇంకా అంటే 10 మినిట్స్ పడుతుంది, నేను చేసేది అయితే 2 మినిట్స్ పడుతుంది. మనం ఏమో అంత షార్ట్ కట్స్ ఎత్తుకుంటాము, ఇలా లాంగ్స్ ఎత్తుకోము. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ ఆయిల్ పోసిన తర్వాత కలమెక్కేద్దామని చూస్తున్నా. కానీ అది ఈ డబ్బా ఎతికినా దొరకదు, ఆ డబ్బా ఎతికినా దొరకదు. స్టాండ్ లేక ఒక్క చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో అన్నీ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అట్లా అని చెప్పి మా ఆయన స్టాండ్ పంపించమంటే ఎలాంటి స్టాండ్ పంపించాడో లాస్ట్లో చూపిస్తా చూసేయండి. ఇక ఇలా అయితే ఎవరైనా చేస్తారా నాలాగా? కరివేపాకు అయినా పచ్చిమిర్చి అయినా నూనెలో వేయడం, దూరం ఉడకడం. నేనైతే ఒక పిల్ల తల్లి అయినా అంటే నాకు ఒక బాబు పుట్టినా సరే ఇంకా చిన్నపిల్లలాగే చేస్తా. అవి వేస్తా, దూరం ఉరుకుతా. మా అమ్మ అయితే ఇంకా చిన్నపిల్లవి అవుతున్నావు నువ్వు అంటూ ఉంటుంది. కానీ ఏమో ఇంకొకసారి అలా చిన్నగా ఆ చిన్నపిల్ల అయిపోవడం కాదు, ఆ వేసిన మీద పడతాయని ఆటోమేటిక్గా భయం అవుతుంది. ఇక దూరం అయితే వెళ్ళిపోతా. ఫస్ట్ కరివేపాకు పచ్చిమిర్చి వేసినాక మనం కోసి పెట్టుకున్న వెజిటేబుల్స్ క్యారెట్ అవన్నీ అయితే వేసుకోవాలి. ఇంకా టమాటా మళ్ళీ ఉల్లిగడ్డ ఇవైతే వేసిన అవి వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. నేను చేసే ప్రాసెస్లో అయితే అసలు ఆయిలే యూజ్ చేయను, కానీ ఈ ప్రాసెస్లో అయితే ఆయిల్ యూజ్ చేయాలి. ఇక ఆయిల్ అవన్నీ వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మళ్ళీ మ్యాగీ అయితే ఉడకబెట్టుకొని పక్కకైతే పెట్టుకున్నాను. నేను ఒక 2 మినిట్స్ అట్లా ఉడకబెట్టుకోవాలి, మరి ఎక్కువసేపు ఏం ఉడకబెట్టుకోవద్దు. అది ఉడకబెట్టుకొని వాటర్ అయితే వేసుకొని పక్కన పెట్టుకున్నాక ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా ఇవన్నీ చేస్తుంటే నాకు మా కన్నయ్య గుర్తొచ్చిండు మధ్యలో. మళ్ళీ ఏం చేస్తున్నాడో వెళ్ళి చూసేద్దామని వెళ్తుంటే ఇక్కడ చూడండి మా కన్న మంచిగా ముందలు వేసుకొని ఎంత గుడ్ బాయ్ లాగా మంచిగా క్యూట్గా తింటున్నాడు. మా కన్నయ్యకి నేను పక్కనుంటే ఏమవుతుందో ఏమో, అసలు నా మీద ఎక్కుకుంటూ ఆడుకుంటూ మొండిగా చేస్తూ ఉంటాడు. అదే నేను పక్కన లేననుకో మంచిగా బుద్ధిమంతునిలాగా ఆడుకుంటూ ఉంటాడు మంచిగా. అక్కడ చూడండి ఎంత క్యూట్గా అక్కడ అవన్నీ మా అమ్మ కిందేసిద్ది, తినుకుంటూ ఆడుకుంటూ ఎంత ఎంజాయ్గా తింటున్నాడో. మరి అమ్మల పక్కన ఉంటే ఏమవుతుందో ఏమో ఈ పిల్లలకి అసలు అర్థమే కాదు. ఏ పని చేస్తున్నా సరే 5 మినిట్స్కి ఒకసారి అయితే పిల్లల్ని చూడకుంటే అమ్మల మనసు అస్సలే ఉక్కోదు. నేనైతే మాటికి వచ్చి చూస్తా, వాడు నన్ను చూస్తాడు, ఇక నన్ను వదలడు, నన్ను ఎత్తుకో అని ఏడుస్తూ ఉంటాడు. అందుకే వాడు నన్ను చూడక ముందుకే నేనైతే మళ్ళీ వెళ్ళి కిచెన్లోకి అయితే వెళ్ళిన. నేనైతే మాడిపోయింది అనుకున్నా, మళ్ళీ చేయాలరా బాబు అనుకున్నా. కానీ ఏం లేదు, బతికిచ్చింది. మాడకుండా ఉండి అది బతికింది, మాడకుండా ఉంచి నన్ను బతికిచ్చింది. అదైతే ఏం మాడిపోలేదు. ఇక్కడ పసుపు అయితే వేస్తున్నా. ఒక వీడియోతో అంటే ఒక చేతితో వీడియో తీయడం, ఇంకో చేతితో వేయడం కాబట్టి అంతా కొంచెం గజిబిజిగా అయిపోయింది. ఇంకా నాకు ఈ పసుపు డబ్బు ఎందుకో మా ఇంట్లో నాకైతే బాగా ఇష్టం. అబ్బా చిన్న క్యూట్గా ఉంటుంది. ఇంకా ఒక్కటే చేస్తూ ఇక్కడ గంటలు నిల్చోవడం ఎందుకని మా వాడి కోసం కూడా ఫుడ్ రెడీ చేస్తున్నా. కానీ నెయ్యి అయితే అయిపోయిందబ్బా, మళ్ళీ ప్రిపేర్ చేయాలి. ఇంకా ఉన్న కాడికైతే ఊడ్చేసేసిన. ఇంకా మాటల్లో పడి మ్యాగీ చేయడం ప్రాసెస్సే అసలు చెప్పలేదు. ఇంకా పసుపు వేసుకున్న కొద్దిసేపటికే ఉప్పు కారం వేసుకున్నాక అది కూడా కొంచెం వేగినట్టు అయినాక అందులో మ్యాగీ అయితే వేసుకోవాలి. కొద్దిసేపు కలుపుకున్నాక వాళ్ళు ఇచ్చిన మసాలా ఉంటుంది కదా అదైతే వేసేసుకున్నా. ఇంకా అంతే, ఇక్కడ మన మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. ఇటు సైడ్ అయితే మా వాడికి కన్నయ్య ఫుడ్ అయితే ఉడుకుతుంది. ఇంకా ఈ సింకులో ఉన్న గిన్నెల గురించి అయితే మనకైతే సంబంధమే లేదబ్బా, మనకు వాటి గురించే తెలియదు. ఇంకా మా ఆయన్ని స్టాండ్ పంపించమంటే సరిగ్గా నిలబడని స్టాండ్ అయితే పంపించిండు. ఇంకా అదైతే ఎందుకో ఏమో ఇట్లా ముట్టుకుంటే చాలా వెనకకు పడుతుంది. నా ఫోన్ వెయిట్ని అసలు అది నా ఫోన్ పెట్టంగానే చాలా వెనకకో ముందలకో పడిపోతుంది. అసలు కరెక్ట్ నిల్చుంటేనే లేదు. అంటే అంత క్వాలిటీ ఏం లేదు, ఇంకా మనీ పెట్టినట్టే ఉంటుంది అనుకుంటా. ఇక్కడైతే నేను ఇంకా ఈ పని చేస్తానని చెప్పి మా లడ్డు అమ్మ అయితే కన్నయ్యని బయటికి వెళ్ళి ఆడిస్తున్నారు. ఎట్లా ఆడుతున్నారో చూడండి. లడ్డుకి ఎందుకో బాగా ఇష్టం కన్నయ్య అంటే. మరి ఆటల్లోనే ఎత్తుకుంటుంది, మిగతా టైంలో ఏం ఎత్తుకోదు అన్నట్టేం కాదు. వాడు బాత్రూమ్ కూర్చున్నప్పుడు కూడా వాడిని పట్టుకుంటా ఎత్తుకుంటా కడుగుతా అని కూడా అంటుంది. అసలు నా చిన్నప్పుడే కాదు, మా వాడు పుట్టక ముందు కూడా ఎవరైనా పిల్లలు టాయిలెట్ చేస్తే చిచ్చి అనేదాన్ని.
కానీ ఇప్పుడు ఇంత చిన్న ఏజ్లో లడ్డు అయితే వాడి మీద చూపించే ప్రేమకైతే నేనైతే ఫిదా అయిపోయినబ్బా. ఇక్కడ చూడండి ఇద్దరు ఆకులను పట్టుకొని శిగం నింతా ఉన్నారు. ఎవరో శిగం నిండిండ్రంట, అది లడ్డు చూపిస్తూ ఉంటే కన్నయ్య కూడా ఆట ఆడుతూ ఉన్నాడు. అందరి పిల్లలేమో పక్కనకి వెళ్ళి రాళ్ళల్లో రప్పలల్లో ఆడుకుంటూ ఉంటే మా లడ్డుగాడేమో కన్నయ్యతోనే ఆట పెడతా ఉంటుంది. వీళ్ళిద్దరు బాండింగ్ అయితే బాగుంటుంది అబ్బా. అసలు ఏ జన్మలో ఏ బాండింగ్ ఉన్నదో ఈ జన్మలో అయితే ఇట్లా పుట్టిండ్రేగా అన్న చెల్లెల్లాగా, సారీ తమ్ముడు అక్కలాగా. ఇక్కడ ఈ పిల్లలేమో అక్కడ దూరం పోయి ఆడుకుంటా ఉంటే లడ్డు అయితే ఇక్కడ కన్నయ్యతో ఆడుతుంది. ఇక మనగాడు ఫీల్ అయినట్టు అక్క వీడియో తీస్తుంది రే, మనం వీడియోలో పడకుంటే ఎట్లా అని చెప్పి వచ్చైతే జరసేపు ఐజ్ చేసి వాళ్ళు వెళ్ళిపోతుంది. మనగాడైతే ఎక్కువసేపు ఉండడు. లడ్డుగాడైతే చాలాసేపు ఉంటాడు. అసలు మా ఊర్లో చూద్దామన్నా అసలు అనిపించరు. కానీ సాయంత్రం వేళలో చూడండి మనుషులు ఎవరు పెద్దోళ్ళు ఏం లేరు, చిన్నపిల్లలు మాత్రమే ఉన్నారు. మేము ఆడుకునేటప్పుడు అయితే గుంపులు ఆడుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు చూడండి పిల్లలు కూడా ఒంటరిగానే ఆడుకుంటున్నారు. ఎక్కడ చూసినా సరే గ్రూప్గా ఆడుకుందామని లేనే లేదు. అసలు ఎవరంతకు వాళ్ళు ఇంకా అంత జనరేషన్ మారిపోతుంది అబ్బా. అప్పుడు రోజులే బాగుండే, ఇప్పటి రోజులు ఇంత చాలా చేంజ్ ఉన్నాయి. ఇంకా ముందు వచ్చే రోజులు ఎలా ఉంటాయో ఏమో అసలు ఊహలకే అందం. ఇంకా మా అమ్మ చాలాసార్లు నా చిన్నప్పటి నుంచి చెప్తుండేది. మా అమ్మకైతే ఒక డ్రీమ్ ఉండదంట. పెళ్ళి కాకముందుకు మా అమ్మమ్మ వాళ్ళు మంచిగా ఇల్లు కట్టుకుంటే చూడాలని ఉండేనంట. పెళ్ళి అయ్యాక మా ఇంటి దగ్గర మా నాన్న కడితే చూడాలని ఉండేనంట. కానీ నా డ్రీమ్ అయితే ఇన్నాళ్ళకి ఫుల్ఫిల్ అయిందబ్బా. మేము పైన అయితే ఇల్లు కడుతున్నాం. నమ్మేశారా? లేదండి బాబు, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ కానీ ఇంకా చాలా టైం బట్టేలా ఉంది. అదైతే మా ఇంటి పక్కన అక్క వాళ్ళైతే కడుతున్నారు ఇల్లు. కానీ ఆ సేమ్ మా ఇంటి మీద కడుతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇంకా మా ఆయన తెచ్చిందే అంతంత స్టాండ్. ఆ స్టాండ్ మా వాడైతే దాన్ని ఆడి దుమ్ము దులిపేస్తున్నాడు. ఇంకా ఏదో పిండి పెట్టినంతనే రొట్టె అన్నట్టు మనీ పెట్టినంతనే క్వాలిటీ వచ్చేలా ఉన్నాయి నిజంగా ఈ ప్రోడక్ట్స్. దాన్ని అయితే ఆడి ఒక పాట్ అయితే పోగొట్టిండు. మా అమ్మ అయితే టెన్షన్ పడి, అంటే మా ఆయన పంపిండు కదా మళ్ళీ తిడతాడేమనుకుంది. కానీ అది నిజానికైతే నేను కూడా ఇరిగిపోయింది అనుకున్నా, కానీ కాదులేండి. అదైతే ఇట్లా క్లిక్ చేసేది బటన్ లాగా ఉంది. మరి ఏం చేస్తారేమో నాకు కూడా తెలియదు. దాంతో అక్కడ పెట్టేది ఊడిపోయింది అంతే. ఇక నేను యాపిల్ కట్ చేస్తే నన్ను అయితే కట్ చేయనీయడు. మా వాడికి ఎలా తినిపిస్తాను అంటే ఇప్పుడు వచ్చే యాపిల్స్ ఎందుకేమో అంటే ఇట్లా చేతితో అన్నదాడే దూదిలాగా అయితే లేవు, చాలా గట్టిగా ఉన్నాయి. చిన్నపిల్లలకు అవైతే అలా పెట్టడానికి రాదు. ఉడికిచ్చి అయితే యాపిల్స్ అసలు పెట్టొద్దు అంటారు. అట్లా అని చెప్పి ఇంకెట్లా తినిపించాలరా బాబు అని నెత్తికి చేయబెట్టే అమ్మ వాళ్ళకు నేనైతే ఒక చిన్న మావాడికి ఎలా తినిపిస్తానో చూపిద్దాం అనుకుంటే అసలు చూపియనీయడు, ఏం చేయనీయడు. ఆ గీకేది తీసుకుంటాడు, అంత ఆగమాగం చేస్తూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు గట్టిగా. యాపిల్ తొక్క తీసుకునేది పైన ఉంటుంది కదా గీకేది, దాంతోనే ఫస్ట్ అయితే తోలంతా తీసుకున్నాక యాపిల్ని కూడా దాంతోనే గీకి ఒక బౌన్లో అదే కటోరలో వేసుకొని దాన్ని అయితే మళ్ళీ ఇట్లా చేతితో పిసుకుంటూ అయితే తినిపిస్తా. ఇట్లా తినిపించడం వల్ల కొంచెం ఈజీ అవుతుంది. ఇంకా మ్యాగీ అయితే నేనేం తినాలనుకోలేదు, ఎందుకంటే ఈ మధ్య మనం కొంచెం హెల్దీ తినాలని స్టార్ట్ చేసినాం. హెల్దీ తినాలనుకున్నప్పుడే ఇట్లాంటివన్నీ వచ్చి పడుతూ ఉంటాయి. ఇక మ్యాగీయే తినాలనుకున్నాను అనుకో, ఇక అన్నం కూడా తినను, మొత్తం అదే తింటా పడుకుంటా. ఇక అట్లా అని చెప్పేసి అయితే నేను నాకు చేసుకోలేదు. ఇక చూస్తూ తినకుండా ఉంటే ఎట్లా అనిపిస్తుంది అబ్బా, పానం అంతా అందులోనే. ఇంకా నా చేసిన మా అమ్మ నాన్న మా తమ్ముడికి మా అమ్మకి ఎక్కడ తగిలిపోతుందా అని చెప్పేసి కొంచెం పెట్టుకున్నా. ఆ టైంలో ఇది సాకో లేదంటే నాకు ఎందుకు అనిపించిందో నాకైతే తెలియదు, కానీ అట్లా అనిపించి నేను కొద్దిగా అయితే పెట్టుకున్నా. ఈరోజు అయితే మా ఇంట్లో గోంగూర పచ్చడి, అదేనండి బాబు పుంటికూర కారం. నాకైతే బాగా ఇష్టం. ఈ పుంటికూర కారం ఎందుకో నేను చేసుకుంటేనే నాకైతే బాగా నచ్చుతుంది, అట్లా అని చెప్పి నేనే చేసుకున్నా. ఇక మ్యాగీ టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అయింది అబ్బా. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా అవుతుందని. నేను చేసిన ప్రాసెస్లో అయితే అస్సలు ఇంత బాగా అస్సలే కాదు, ఏదో అవుతుంది అంతే. ఇక అంతే, మనం ఎంత శ్రమ పెడితే అంత. ఇక్కడ ఎక్కువ టైం పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. అక్కడ టైం తక్కువ, టేస్ట్ తక్కువ. ఇక్కడ బాగా అనిపించింది. నాకేమనిపించింది అంటే ఆ వెజిటేబుల్స్ వేసినప్పుడే ఇంకా 2 గుడ్లు వేస్తే ఇంకా సూపర్ అనిపిస్తుండే, సేమ్ హోటల్ మాదిరినే అనిపించింది.
ఇక టీవీ సీరియల్ చూసుకుంటూ అయితే నేను తింటున్నా. ఈ సీరియల్లో అన్ని పొచ్చలు నొల్లులు అని తెలిసినా సరే మళ్ళీ ఆ సీరియల్ అయితే చూడక మానం మనం ఇంకా. ఇప్పుడైతే బాగా తింటున్నా, ఎందుకంటే కొద్దిసేపు అయితే మా కన్నయ్యకు తినిపించాలి. ఇంకా మా కన్నయ్యకు ఎత్తుకుంటే కానీ ముద్ద దిగదు. కానీ ఈసారి మా అమ్మ ఏం చేసిందో ఏమో మంచిగా కూర్చొని తింటా ఉన్నాడు. నాకు బాగా అనిపించింది. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.